ఏన్షియన్ దీపాలు స్కూల్ ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది కదా. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలసిరి నిలయంలో. అండ్ హియర్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ నెస్ట్ కర్నూల్. సో మదన్పల్లి నుండి స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్. అండ్ వెళ్ళే దారిలో హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్. ఇది మీరు నా ప్రీవియస్ బ్లాగ్లో చూసింటారు కదా, హార్స్లీ హిల్స్ చాలా అంటే చాలా బాగుంది, వర్త్ ప్లేస్ టు విజిట్. అండ్ మేమైతే వయా కదిరి అండ్ అనంతపూర్ వెళ్తాము. వెళ్ళే రూట్లో కదిరి అనంతపూర్ వస్తాయి. అండ్ ఆ ప్లేసెస్తో నాకున్న మెమరీస్ అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఈ ఎర్లీ మార్నింగ్ సైలెంట్ విండ్ సౌండ్స్ చూడండి ఎంత ప్లెజెంట్ ఉన్నాయి కదా. ఈ ఎర్లీ మార్నింగ్ ఆ సైలెంట్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చాలా అడిక్టివ్ అనిపిస్తుంది. అంటే ఒక్కసారి కనుక మనము లేయడం అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుందో. నేనైతే ఇక్కడ నాకు బాగా నిద్ర వస్తుంది, కాకపోతే బలవంతంగా నేను మేల్కొని ఉన్నాను. యాక్సిడెంట్స్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడు కార్ జర్నీలో పడుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ అవర్ బెస్ట్ టీచర్స్ అంటారు కదా. ఎక్స్పీరియన్స్ ఈస్ ద బెస్ట్ టీచర్. అండ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో కదా. ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సన్ రైజ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అండ్ ఆ ప్లెజెంట్నెస్ని ఫీల్ అవ్వచ్చు. అండ్ ఈ ఏరియా నుండి రైట్ సైడ్ వెళ్తే తిమ్మమ్మ మరిమాను అనేసి రాసుంది. అది వరల్డ్స్ లార్జెస్ట్ బనియన్ ట్రీ ఉంటుంది అక్కడ. మేము చిన్నప్పుడు ఒకసారి విజిట్ చేసాము. అండ్ ఇక్కడైతే కదిరి వచ్చింది. కదిరిలో కూడా మేము ఒక 3 years ఉన్నామన్నమాట. నేను ఇంటర్లో ఉన్నప్పుడు డాడీకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. నేను శ్రీ చైతన్య హాస్టల్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు కదిరిని. కాకపోతే అమ్మ తమ్ముడు చదివాడు ఇక్కడ కొన్ని ఇయర్స్ పాటు. సో ఇదైతే హాలిడేస్కి వచ్చినప్పుడు నేను బాగానే తిరిగేదాన్ని. సో కొంచెం గుర్తొస్తున్నాయి అన్నమాట ఆ మెమరీస్. అండ్ ఇక్కడ కదిరిలో నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అది చాలా ఫేమస్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ సైడ్ ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఒక రోజంతా హాలిడే రోజు ప్లాన్ చేసుకుంటే తిమ్మమ్మ మరిమాను, కదిరి నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఇప్పుడు హడావిడిగా అంటే మళ్ళీ హరికి ఆఫ్టర్నూన్ హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి సో మేము ఎక్కడ ఆగకుండా వెళ్తున్నాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక హాలిడే రోజు కనుక ట్రావెల్ ప్లాన్ చేస్తే అన్ని చోట్ల ఆగుకుంటూ విజిట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ ఇక్కడైతే బత్తలపల్లి వచ్చింది అనుకుంటాను. ఇది ముదిగుబ్బ అనమాట. షాప్స్ పైన రాసుంది. మీలో ఎంతమంది నాలాగే షాప్స్ నేమ్స్ చదివి దాని కింద ఉన్న ఊరి పేరు చూసి ఆ ఊరు ఏంటో కనుక్కుంటారు? అంటే ఎప్పుడైనా బస్సులో వెళ్ళేటప్పుడు నేను అలానే కనుక్కుంటాను అనమాట. పామిడి, ముదిగుబ్బ ఇంకా సమ్ నేమ్స్ అనమాట. ఇవన్నీ ఫెమిలియర్ అప్పట్లో 8th, 9th, 10th అనంతపూర్లో చదివాను. అప్పుడు డాడీ ఆడిట్ సబ్ రిజిస్ట్రార్గా వర్క్ చేసేటప్పుడు ఈ నేమ్స్ అన్నీ నాకు బాగా అంటే ఇంట్లో వాడుతూ ఉండేవారు. డాడీ విజిట్ చేసేవాళ్ళు అనమాట రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ. సో నాకు ఈ నేమ్స్ అన్నీ అప్పుడు విన్నట్టు గుర్తొస్తున్నాయి. అండ్ ఇది వచ్చి బత్తలపల్లి. ఇది ఎలా నాకు బాగా ఫెమిలియర్ అంటే ఈ నేమ్ నేను హౌస్ సర్జన్ చేసేటప్పుడు ఏదైనా కాంప్లికేటెడ్ కేసెస్ని మేము బత్తలపల్లి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హాస్పిటల్కి రిఫర్ చేసేవాళ్ళము.
సో అలా నాకు ఇది గుర్తనమాట. ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హాస్పిటల్ ఉంది, ఇంకా స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే అనంతపూర్కి వచ్చేసాము. విన్సెంట్ డీపాల్ స్కూల్ అని విన్సెంట్ డీపాల్ హై స్కూల్. మేము అనంతపూర్కి వచ్చిన కొత్తలో ఏ స్కూల్ జాయిన్ అవ్వాలి అనేసి రీసెర్చ్ చేసినప్పుడు ఈ విన్సెంట్ డీపాల్, సెయింట్ జోసెఫ్, ఎల్ఆర్జీ అండ్ క్రిసెంట్ ఇవన్నీ చెప్పారనమాట. సో మాకు ఇంటి దగ్గర నుంచి క్రిసెంట్ స్కూల్ దగ్గరని అక్కడ జాయిన్ అయ్యాను. ఐ మీన్ అప్పుడు మేము మారుతినగర్ ఎక్స్టెన్షన్ ఏరియా, రామ్నగర్ సంథింగ్ అక్కడ ఉండేవాళ్ళం అనమాట. సో క్రిసెంట్ జాయిన్ అయ్యాను. సో ఈ విన్సెంట్ డీపాల్ హై స్కూల్ కూడా అప్పుడు పేరు వినేదాన్ని. సో 15 years తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ చూస్తున్నాను అనిపించింది. మా స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాలనిపించింది, కానీ ఇంక టైం లేదు. మళ్ళీ హాస్పిటల్కి కవర్ చేయాలన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock కల్లా మేము కర్నూలుకి వెళ్ళిపోవాలి. సో ఎక్కడ ఆగట్లేదు. ఈ వెళ్ళే రూట్లో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ నేను క్యాప్చర్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చి టెంపుల్ అనమాట, శ్రీ లలితాంబికా దేవి టెంపుల్. అండ్ ఇక్కడ సప్తగిరి సర్కిల్ కూడా వస్తుంది. సప్తగిరి లాడ్జ్ అండ్ సప్తగిరి హోటల్స్ అవి ఉంటాయి అనుకుంటాను. అనంతపూర్లో టవర్ క్లాక్ అని కూడా ఉంటుంది. మేబీ మేము వెళ్ళే రూట్లో రాకపోవచ్చు. 15 years తర్వాత ఫస్ట్ టైం నేను అనంతపూర్కి రావడము. 10th class అయిపోయిన తర్వాత విజయవాడకి వెళ్ళిపోయాను హాస్టల్కి. అండ్ అమ్మ వాళ్ళేమో కదిరికి షిఫ్ట్ అయ్యారు. సో ఆ 2 years, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏమో కదిరికి వెళ్ళాను. అండ్ దెన్ నాకు సీట్ వచ్చాక అమ్మ వాళ్ళు కూడా తిరుపతికి వచ్చారు. సో నేను ఇంకప్పటి నుంచి అనంతపూర్కి ఒక్కసారి కూడా విజిట్ చేయలేదన్నమాట. అండ్ 15 years తర్వాత ఫస్ట్ టైం నేను వెళ్ళడము. డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి, ఐ మీన్ సబ్ రిజిస్ట్రార్ కదా. సో ప్రతి 3 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉండేటివి అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి 3 yearsకి ఒకసారి స్కూల్స్ మారుతూ ఉండేవాళ్ళము. అండ్ రాయలసీమ మొత్తం కవర్ చేసాము. కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు అంతా కవర్ చేసామన్నమాట. నాకైతే అన్ని ఊర్లలో అప్పుడు అనుకునే వాళ్ళము, మా అమ్మ బాధపడేది, ఒక చోట పర్మనెంట్గా ఓన్ హౌస్లో ఉండలేకపోతున్నాము, ప్రతిసారి 3 yearsకి ఒకసారి రెంట్ హౌసెస్లో తిరగాలి, అదే ఒక చోట సెటిల్ అయిపోతే మంచిగా ఓన్ హౌస్లో ఉండొచ్చు అని. కాకపోతే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎంత ఎక్స్ప్లోర్ చేశాను నేను, ప్రతి రీజియన్ తిరిగాను, నాకు ప్రతి రీజియన్తో ఒక మెమరీ అనేది ఉంది. ఒకే చోట బోరింగ్గా, అంటే కొంతమంది LKG to 10th class ఒకటే స్కూల్ ఒకటే ఊరు లేకుండా నేను ఆల్మోస్ట్ 6 to 7 schools అండ్ 6 to 7 places తిరిగాను. సో నాకు అక్కడ ఉన్న మెమరీస్ అన్నీ ఒక మిక్స్చర్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయన్నమాట స్కూలింగ్ అంటే. అండ్ నాకు అన్ని ప్లేసెస్ లేకి, రాయలసీమలో మేము తిరిగిన అన్ని ప్లేసెస్ లేకి నాకు అనంతపూర్లో పీపుల్ చాలా వెల్కమింగ్గా అనిపించారనమాట. నాకే కాదు మా అమ్మకి కూడా. అంటే మన నైబర్స్ కానీ, స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, నాకు చాలా వాళ్ళ స్పీకింగ్ స్టైల్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు మనల్ని వెల్కమ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. చాలా ప్లెజెంట్గా, ఐ మీన్ అమాయకుల్లాగా ఉంటారనమాట ఇక్కడ పీపుల్. అంటే అందరూ అంతే, కాకపోతే ఇప్పుడు మనకి కర్నూలు సైడ్ అట్లా కొంచెం వాళ్ళ లాంగ్వేజ్ స్లాంగ్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది. వీళ్ళదంటే కొంచెం అమాయకంగా అనిపిస్తుంది ఈ స్లాంగ్. Our feet would sway to a voice in the breeze. Police training college. And birds would. మొత్తానికి కార్లో నుండి అనంతపూర్కి బై చెప్పేసాము. అండ్ నెక్స్ట్ స్టాపింగ్లో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి ఇక్కడ దిగామన్నమాట. Let's make yummy breakfast, oh la la la, la la la. Here is some yummy toast for you.
Let's make yummy breakfast, oh. La la la, la la la. Here are some yummy. Oh yeah. అండ్ ఇక్కడే ఒక చిన్ని ప్లే ఏరియా ఉందన్నమాట. పాపం పిల్లలు మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నారు కదా, అలసిపోయి ఉంటారు, కొద్దిగా బ్రేక్ ఇద్దాము అనేసి ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్ళాము. ఆనందం తట్టుకోలేకపోతున్నాడు గీత. పాపం మదనపల్లి ఎంత వెతికినా ఎక్కడో ఒక పార్క్ కూడా దొరకలేదు. ఇప్పుడు అన్నయ్య చూడు. రెడీ స్టార్ట్ 1 2 3 గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మదనపల్లి నుండి కర్నూలుకి వెళ్తున్నాం అనమాట. సో దారిలో ఒక రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. సో ఎంజీ హోటల్ బ్లూ మూన్ రిసార్ట్స్ అంట, రెస్టారెంట్ అండ్ రిసార్ట్స్. Quack, quack. అగైన్ వి కంటిన్యూడ్ అవర్ జర్నీ. అండ్ దారిలో కొన్ని జామ పండ్లు అమ్మారనమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అసలు డైరెక్ట్లీ ఫ్రమ్ ఫార్మర్స్ కొంటే ఎంత బాగుంటాయో అనిపించింది అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే గుత్తి కోట, ఈ కొండపైన గుత్తి కోట ఉంది. అది కూడా నేను షూట్ చేశాను కొంచెం జూమ్ చేసి. సో ఒకసారి చూసేయండి. లోపల కోట ఉంటుందా? ఉందా ఇప్పుడు? తినా ఇది? అండ్ వెళ్ళే దారిలో పిల్లలు కొద్దిసేపు దిగి కొంచెం సేపు అలా తిరిగేసి అండ్ అగైన్ వి స్టార్టెడ్. I actually calculated that it would take 20 minutes to go to Kannoola, and you just said, oh, okay. అండ్ అప్పటికే టైం 12:30 అయిందనమాట. నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళి వండే ఓపిక అస్సలు లేదు ఈ జర్నీ చేసి. సో ఇంకా ఇక్కడ అవుట్స్కర్ట్స్లో, కర్నూలు అవుట్స్కర్ట్స్లో కృతంగా రెస్టారెంట్ ఉంటే చాలా ఇయర్స్ అయింది, 4 years అయింది ఆల్మోస్ట్ విజిట్ చేసి. అంటే 4 years బ్యాక్ పెట్టారు కర్నూలులో కొత్తగా అప్పట్లో. అండ్ అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పుడు మంత్స్ బేబీ గీత్. అండ్ తర్వాత ఇప్పుడే వెళ్ళడం. అప్పుడు గీత్కి వాళ్ళ
మంచిగా ఈ ఫీడింగ్ చైర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అలాంటివి ఏం మెయింటైన్ చేయట్లేదు. అప్పుడు అంతా రాగి ప్లేట్స్, రాగి వాటర్ బాటిల్స్లో పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లేట్స్, దానిపైన అరిటాకు వేసి పెడుతున్నారు. ఇదేంటంటే బేసిక్గా కృతంగా అనేది ఒక ట్రెడిషనల్ రెస్టారెంట్ అనమాట. మనకి ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అండ్ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఇంటీరియర్స్ అంతా మెయింటైన్ చేస్తారు. హాస్పిటాలిటీ కూడా అలానే ఉంటుంది. ఐ మీన్ ఈ మనకి ఫింగర్ బౌల్స్ ఇవ్వడము అలాంటివి కూడా ఏముండవు. అరిటాకుల్లో పెట్టారు. ఇప్పుడు మామూలుగా అయితే అప్పట్లో స్టార్టింగ్లో రాగి ప్లేట్స్లో రాగి వాటర్ బాటిల్, రాగి గ్లాసెస్లో వాటర్ ఇవ్వడం అలా చేసేటుండు. అండ్ మనకి టేస్ట్ ఎన్హాన్సర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్స్ కానీ, కలర్స్ కానీ, ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కానీ ఇవేమీ వాడరు. మొత్తం కూడా మనకి కంట్రీ సైడ్ కుకింగ్ అనమాట. అంటే విలేజెస్ స్టైల్లో ఉంటుంది కుకింగ్ అనేది. అండ్ ఇక్కడైతే రాగి సంగటి చాలా బాగుంటుంది. అదేంటో ఇక్కడ రైసే కనిపించదు రాగి సంగటిలో. నేను నెక్స్ట్ టైం అన్నా అడగాలి, వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ రెసిపీ అని. మేబీ ఓన్లీ రాగి పిండితోనే చేస్తారనుకుంటా, లేదంటే ఒక 10% రైస్ వేస్తారనుకుంటాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఓన్లీ రాగి పిండి మాత్రమే కనిపిస్తుంది. అంటే మనం ఇంట్లో చేస్తే కొంచెం రైస్ కూడా కలుస్తుంది కదా. అండ్ ఫైనల్లీ ఇంటికి వస్తే ఇంటి పరిస్థితి ఇలా ఉందన్నమాట. మొత్తం బెడ్ మీద అంతా బట్టలు, ఒక బెడ్రూమ్ను. అండ్ అంటే కంపారిటివ్లీ కొంచెం బెటరే నేను ఊహించిన దానికంటే. సోఫాస్ మీద టవల్స్ అలా ఉన్నాయి కానీ అంటే ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. నేను ఊహించినంత ఘోరంగా లేదు ఇల్లు. కొంచెం బట్టలు అవి సర్దుకుంటే సరిపోతుంది అనిపించింది. అండ్ ఇంకా నుంచి మీరు నా కర్నూలు వ్లాగ్స్ చూస్తారు.